హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ కేరళలో తెలుగు అబ్బాయి ఉమాపతి యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియో తీయడానికి బైక్ మీద బయటికి వెళ్ళాను. చూడండి, నేను మా ఫ్రెండ్ బైక్ మీద బయటికి వెళ్ళాం. ఎవరైనా నా ఛానల్ కొత్తగా వచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది, సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను వీడియో చేయడానికి కారణం ఏమంటే ఇక్కడ రోడ్లు ఎలా ఉంటుంది చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి రోడ్లు చూడండి ఎన్ని వంకర్లు ఉంటాయి అంటే అందరూ అనుకుంటారు ఇదైతే హైవే. సో ఎన్ని వంకర్లు ఉందో చూడండి. సో ఇది మా ఇన్స్టిట్యూట్కి వచ్చే హైవే అనమాట. సో ఇక్కడ ఇది జస్ట్ కొద్దిగా మాత్రం ఏదో ఒక కేసు మీద హైవే ఆపేశారు. సో ఇంకా అటు మొత్తం హైవే, ఇటు మొత్తం హైవే ఉంటుంది. మధ్యలో ఇది కొద్దిగా పైన కొండ, కింద లోయ, మధ్యన కొండ మధ్యలో రోడ్ అనమాట. సో పైన ఇంకాను ఇబ్బంది, కింద ఇంకాను ఇబ్బంది, ఇటు సైడ్ వెళ్ళినా ఇబ్బంది. సో ఈ రోడ్ చూడండి ఎంత ఇరుగ్గా ఎన్ని వంకర్లు ఉన్నాయని. చూసారా ఫ్రెండ్స్, ఎక్కడ చూసిన ఇల్లులు ఇదే అనమాట. కేరళ ఇదనమాట. ఎక్కడ చూసినా వాళ్ళ దీంట్లో ఇల్లులు అనమాట. సో ఈ ఇరుకు దారుల్లో కొండల పైన, కొండల కింద వాళ్ళ ఇల్లులు మొత్తం చూడండి. అక్కడ ఒక ఇల్లు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఇల్లులు ఉంటాయన్నమాట. ఎక్కడ చూసినా అదే ఇది. అక్కడక్కడ వాళ్ళ పొలాల్లో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. సో మొత్తం అడవిలాగా ఉంటుంది. చూడండి ఇక్కడ ఇంకా ఇది మళ్ళీ హైవే అనమాట. సో ఇక్కడ హైవే కూడా చాలా ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఈ కొండల మధ్యలో హైవేలు చేయాలంటే మామూలుగా ఉండదు. అబ్బో భయంకరమైన బడ్జెట్ అవుతుంది చాలా. ఇప్పుడు వచ్చేదైతే చూడండి ఎంత పెద్ద లోయ అనేది. సో పైన చాలా పెద్ద కొండ. ఇది దాదాపుగా 40 అడుగులను ఇంకా కింద ఇంకా కన్స్ట్రక్షన్ చేశారనమాట. రాళ్ళు వేసి, రాళ్ళతో కట్టి, అంటే కాంక్రీట్ వేసి రాళ్ళు కట్టి, సో దాని సపోర్ట్ వాల్ అనేది చాలా ఖర్చు పెట్టారు. ఆల్మోస్ట్ 2.5 సంవత్సరం జరిగింది అది కన్స్ట్రక్షన్ మాత్రం. ఈ మధ్యనే రోడ్ అయింది. చూడండి ఇది మొత్తం హైవే. ఇంకా ఎన్ని టర్నింగ్లు, ఎన్ని క్రాస్లు ఉంటాయి. సో మన సైడ్ హైవే అంటే మీరు పడుకొని వెళ్ళిపోవచ్చేమో. ఇక్కడ హైవేలు అంటే ఇలాగే ఉంటాయి. చూడండి ఎన్ని వంకర్లు ఉన్నాయో. జస్ట్ మీకు కరెక్ట్గా 10 మీటర్లు కూడా టర్నింగ్ ఉండే రోడ్లు అనమాట ఇవి. 10 మీటర్లు కూడా కరెక్ట్గా దొరకవు. ఒక్కొక్క చోట అయితే కొద్దిగా లెంత్ అంటే ఒక 100 మీటర్లు చాలా వరకు టర్నింగ్లో ఉంటుంది అనమాట. మిస్ అయ్యామంటే ఇంకంతే. జస్ట్ కళ్ళు మూసుకున్నామంటే ఇంక పోతా ఉంటుంది. మనము మళ్ళీ మర్చిపోవాల్సిందే వెళ్ళిన దారి. అంత డేంజర్గా ఉంటుంది అనమాట. ఇక్కడ తోలే వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో అలవాటు అయితే పర్లేదు, కానీ కొత్తగా ఎవరైనా ఇక్కడ డ్రైవింగ్ చేయాలంటే చాలా డేంజరు. ఇటు ఇంకా చూసుకోకుండా వెళ్ళామంటే ఇంకంతే. చూడండి ఎక్కడ చూసినా ఇల్లులు మాత్రం చాలా అందంగా కట్టుకుంటారు. అక్కడక్కడ ఉంటాయి కానీ ఇండ్లు భలే నీట్గా చాలా బాగా కట్టుకుంటారు. ప్రతి ఇంటికి 2-3 కార్లు ఉంటుంది. అబ్బో రిచ్ కిడ్స్ అనమాట కేరళలో. చూడండి ఎంత బాగుందో. హైవే అనేది ఇదే అనమాట. సో ఇంకా మీకు నేషనల్ హైవే చూపిస్తాను. ఇంకాస్త ముందుకి నేషనల్ హైవే చూడండి ఎన్ని టర్నింగ్లు ఉందో. ఇంకా ఇప్పుడు వచ్చేదైతే నేషనల్ హైవేలకి జాయిన్ అవుతాము. అంటే మా ఇన్స్టిట్యూట్ హైవేని ఇంకా నేషనల్ హైవేకి జాయిన్ అవుతున్నాం. సో చూడండి ఎలా ఉందో. ఇంక ఇది సిటీ అనమాట. మేము ఇంతవరకు సిటీ బయట ఇంకా వచ్చాం, ఇప్పుడు సిటీ. మా ఇన్స్టిట్యూట్కి వచ్చే సర్కిల్ ఇది. మా ఇన్స్టిట్యూట్ బోర్డు కూడా కనిపిస్తుంది. సో ఇదే అనమాట మాకుండే టౌన్. సో ఇది బస్ స్టాపు. ఇంకా ఇది మొత్తం సిటీ రోడ్ హైవే అనమాట, నేషనల్ హైవే. మరి చూడండి ఎంత ఇదిగా ఉందో. ఇది బస్ స్టాప్. ఇది చూడండి కేరళ మా ఏరియా బస్ స్టాప్ అనమాట. ఎంత ఫ్రీగా ఉందో. ఇక్కడ స్కూల్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. మన సైడ్ ఉంటాయి స్కూళ్ళు. ఇది పబ్లిక్ స్కూల్ అనమాట. ఎంత నీట్గా, ఎంత అందంగా కట్టారో చూడండి. మన సైడ్ అంటే గవర్నమెంట్ స్కూల్ అంటే ఏదో అలా ఉంటుంది. ఇక్కడ చూడండి పంచాయతీ స్కూల్ ఎంత బాగుందో. ఫ్రెండ్స్ నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, ఈ కొండలు ఎప్పుడు ప్రత్యేకంగా కనిపిస్తుందని. చూడండి ఎలా ఉందో.